బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరువూరు ప్రాంతంలో టీడీపీ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ లేకుండానే తిరువూరు పార్టీ ఆఫీస్ ప్రారంభించడంపై వారిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఎంపీ కేశినేని చిన్ని వర్గంపై ఎమ్మెల్యే వర్గం సీరియస్ అయింది. ఎమ్మెల్యే కొలికిపూడి లేకుండానే టీడీపీ కార్యాలయం ప్రారంభించడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కొలికిపూడి పాల్గొనకపోవడంపై టీడీపీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడి మధ్య ఆది నుండి పోరు నడుస్తుందన్న చర్చ ఉంది. గతంలో తిరువూరు ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు హాజరు కాలేదు. ఇప్పుడు మళ్లీ బయటపడటంతో పార్టీలో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, ఏ కార్యకర్తకు బాధ వచ్చినా కూడా ఇవాళ నేను బాధపడినట్టే అనే ఆయన దీంట్లో ఆయన ఉంటారు. మేమందరం కూడా కార్యకర్తలు మేమందరం కూడా కార్యకర్తలకు సంక్షేమం కోసమే పనిచేస్తాం. నేను నా మట్టుకు తిరువూరు నాకు ఒక ప్రత్యేకం. నా రాజకీయ రంగ ప్రవేశమే కాదు, నా సేవా రంగ ప్రవేశం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు నా ఆత్మీయులు. వారికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా పార్టీ నాయకుడు అధ్యక్షుడి యొక్క ఆదేశాల ప్రకారం నేను ఉంటాను. నేను ప్రతి నిత్యం తిరువూరులో ఉంటాను. మేము నాయకులు అందరం కూడా కూర్చుని కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తాం. అంతేకాకుండా ప్రజా సమస్యల మీద చూస్తే మా కార్యకర్తల యొక్క ఉత్సాహం, ఏ సమస్య ఉన్నా వెంటనే అయిపోవాలి, మా ప్రజలు ఆనందంగా ఉండాలి అని ఎక్కడికక్కడ నాయకులు అందరూ మా దృష్టికి తీసుకువచ్చి రోజు కూడా ఇదే కార్యక్రమం. తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క మనం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. రాబోయే కాలంలో రోడ్లు, అంతేకాకుండా డ్రైనేజీల మీద దృష్టి పెట్టి ఈ తిరువూరులో తెలుగుదేశం, మనం ఎప్పుడూ కూడా ఈ తిరువూరు తెలుగుదేశం అడ్డా, కానీ కొన్ని కార్యక్రమాల వల్ల మనం గెలవలేకపోయాం. కానీ ఇవాళ ఉత్సాహం చూస్తుంటే తిరువూరులో ఇక్కడ తెలుగుదేశానికి ఒక భారీ కూడా కాదు, అతి భారీ. ఇవాళ 60-70 వేలు ఇక్కడ ఉంటున్న ఎమ్మెల్యే అభ్యర్థికి కానీ ఎంపీ అభ్యర్థికి కానీ వస్తుందనే అంతంలో అతిశక్తి లేదు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చిన కానీ అంతా ఇంప్రూవ్ అయింది. కాబట్టి తిరువూరు నాయకులు, కార్యకర్తలు ఎటువంటి అధైర్యం పడొద్దు, అందరం కలిసికట్టుగా వెళ్దాం. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేమందరం ఉన్నాం, నాయకులు ఉన్నాం, కార్యకర్తలు ఉన్నాం. తప్పకుండా ప్రతి మండలం పర్యటన, ప్రతి గ్రామం పర్యటన చేపట్టి గ్రామ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తంలో ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అధికారులు ఒకటే చెప్తున్న, అధికారులకు విన్నవించుకున్నా, మా నాయకులు ఎక్కడా కూడా డబ్బుకు ఆశపడో ఇంకోటి ఆశపడే నాయకులు కాదు. మా నాయకులు, మా కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేసి తమ ఆస్తులు పోగొట్టుకుంటారే తప్పితే ఎటువంటి అక్రమాలకి, అన్యాయాలకి పాల్పడే నాయకులు గారు. ఈ మధ్య ఒక